భారతదేశం ఏడిఏఎం అంటే యాంటీ మిర్వ్ కిల్లర్ ఇంటర్సెప్టర్ని తయారు చేస్తున్నాం డిఆర్డీవి. ఇది 2030 నాటికి భారతదేశం తన అంబుల పొదిలో చేర్చుకుంటుంది. ఇంకా అప్పుడు మిర్వ్ టెక్నాలజీతో వచ్చే ఏ మిసైలు ఏ అణ్వాయుధం కూడా భారతం చేరుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన PL-15 తర్వాత హైపర్సోనిక్ ఈ డ్రోన్స్ని ఆకాశంలోనే కూల్చగలగడం వల్లే మనం గెలవగలిగాం పాకిస్తాన్ మీద. గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే పాకిస్తాన్ యుద్ధం చేస్తూనే ఉండను. అంటే మనం ఎటాకే కాదండి, వచ్చే మిసైల్స్ని అడ్డుకోగలిగే డిఫెన్సివ్ షీల్డ్ తయారు చేసుకోవాలి. ఇది భారతదేశం తయారు చేస్తుంది. ఈ మిర్వ్ కిల్లర్స్ అంటే మనం హైపర్సోనిక్ మిసైల్కు షీల్డ్ తయారు చేస్తున్నాం, దీనికంటే ముందు నేను చెప్పిన వీడియోలో ఉంటుందండి. ఇప్పుడు మనం మిర్వ్ని కూడా ఇంటర్సెప్ట్ చేయబోతున్నాం. ఇది 2030కి వచ్చే ఇక ప్రపంచంలో ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన హైపర్సోనిక్ మిర్వ్ టెక్నాలజీ తర్వాత స్వామ్ డ్రోన్స్ అన్నింటినీ చేయగొట్టు